గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. సౌండ్ యొక్క సెట్టింగ్స్ బాగుంటేనే సౌండ్ అవుట్పుట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్కి అయితే ఉంటుంది, అదిరిపోద్దని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి చేయాల్సింది ఏంటి? అరే మీ దగ్గర సౌండ్ బార్ అయితే ఉంది, మరి సౌండ్ బార్ సెట్టింగ్ మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది? బాగోదు, సౌండ్ కూడా బాగా రాదు. మరి దీనికి చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ కొన్ని అయితే మీరైతే ఎనేబుల్ చేసేసుకోండి. కొన్ని కాదు, ఒకటి ఎనేబుల్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనే గ్యారెంటీ అయితే ఇవ్వగలను. ఎందుకంటే నేను ఆ ఎక్స్పీరియన్స్ అది పొందాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. మేబీ మీలో చాలామంది పెట్టుండొచ్చు ఈ యొక్క నేను చెప్పే ఇప్పుడు ఏదైతే సెట్టింగ్ అయితే ఉందో, లేదా మీలో చాలామంది పెట్టకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్. నేను చెప్పిన తర్వాత మీరు పెట్టి వినండి, విన్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. దీనికి చేయాల్సింది ఏంటి? సెట్టింగ్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సౌండ్ బార్ యొక్క క్యాపబిలిటీ తెలుసుకోవాలి. మీ సౌండ్ బార్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అన్నట్లయితే మీ సౌండ్ బార్ 4K HDR పాస్ త్రూ, డాల్బీ విజన్ పాస్ త్రూ సపోర్ట్ చేయగలదా? సపోర్ట్ చేయగలేదంటే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ అనేది మీరు ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అరే భయ్యా పాస్ త్రూ అంటే 4K HDR అలాగే డాల్బీ విజన్ పాస్ త్రూ పెట్టుకుంటే సౌండ్ అంత బాగా వస్తుందా, ఎందుకు వస్తుంది అని ఒక డౌట్ మీలో వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. భయ్యా మీరు ఒక చిన్న ఆడియో ఫైల్ అంటే డౌన్లోడ్ చేసుకోండి, వినండి, విన్న తర్వాత నాకు కింద కామెంట్ చేయండి. సో 128 kbps ఒక ఆడియో ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, 320 kbps లేదా అంతకంటే ఎక్కువ ఉన్న kbps స్పీడ్లో ఉన్న ఆడియో ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండు వినండి, సేమ్ ఆడియోని, ఓకేటా? సేమ్ ఆడియోని వినండి, విన్న తర్వాత మీరే ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. 128 kbpsలో ఉన్నది అంతగా ఉండదు, వస్తుంది, బాగానే వస్తుంది. కానీ ఈ 320 kbpsలో ఉన్న ఆడియో ఫైల్ అనేది దీనికంటే ఇంకా ఎక్కువగా క్లారిటీగా నెక్స్ట్ లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్ను కూడా మనకు వినపడేలాగా చేస్తుంది. సో అప్పుడు మాత్రమే ది బెస్ట్గా అయితే ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. సో ఇక్కడ మీరు ఏదైతే 320 kbps అయితే అనుకుంటున్నారో ఇదే 4K HDR పాస్ త్రూ అలాగే డాల్బీ విజన్ పాస్ త్రూ అనేది అనుకోవచ్చు అనేది అనుకోండి. ఎందుకంటే సిగ్నల్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది అనమాట. సో దీన్ని బట్టే మీరైతే అర్థం చేసుకుంటారైతే అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి, సింపుల్గా చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇలా ఉన్న సౌండ్ బార్స్ మాత్రమే మీరు ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే సూపర్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పే సెట్టింగ్ ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఉన్న సౌండ్ బార్ గురించి చెప్తాను. నా సౌండ్ బార్ వచ్చేసరికి సామ్సంగ్ Q930B సౌండ్ బార్ 9.1.4 ఛానల్ ఉన్న సౌండ్ బార్. ఈ యొక్క సౌండ్ బార్ క్యాపబిలిటీ వచ్చేసరికి 4K HDRకి సపోర్ట్ చేస్తుంది, అది పాస్ త్రూ. అలాగే డాల్బీ విజన్ పాస్ త్రూ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో అలాగే ఇది ERC ఎనేబుల్ అయిన సౌండ్ బార్. టీవీ కూడా ERC ఎనేబుల్ అయిన దానికి కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఏదైతే ఆటో ఉంటుంది, అలాగే PCM అయితే ఉంటుంది, పాస్ త్రూ అయితే ఉంటుంది. PCM ఎప్పుడు పెట్టుకోవాలో కూడా చెప్తాను. పాస్ త్రూ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత ఆడియో వినండి. ఒకవేళ మీరు ఆటోలో పెట్టుకొని వినండి, విన్న తర్వాత పాస్ త్రూలో పెట్టుకొని వినండి. ఇప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ మారకపోతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి భయ్యా. ఇంకొకటి ఏంటంటే మీ యొక్క సౌండ్ బార్ 5.1.2 ఛానల్కైనా 5.1 ఛానల్కైనా సపోర్ట్ ఇంకా చేసింది అనుకోండి. సరౌండింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చే సరౌండ్ స్పీకర్స్ యొక్క ఆడియో లెవెల్స్ అనేవి ఇంకా బాగుంటాయి అన్నమాట. అది కూడా మీ సౌండ్ బార్ డాల్బీ విజన్ పాస్ త్రూ అయినా 4K HDR పాస్ త్రూ అయినా చేసుకుంటే సిగ్నల్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో PCMలో మీరు ఎప్పుడైనా పెట్టుకుంటారు, లేకపోతే ఆటోలో పెట్టుకుంటారు. సో అక్కడ మనకు కొన్ని మిస్ అయితే అవుతాయి. పర్టికులర్గా మీరు పాస్ త్రూ పెట్టుకుంటేనే ఆ యొక్క సిగ్నల్స్ లెవెల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయ్యి మీకు ఎలాంటి ఆడియోని మిస్ కాకుండా పర్ఫెక్ట్గా మనకైతే ప్రొవైడ్ అయితే చేయగలదు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మరి ఎప్పుడు పెట్టుకోవాలి పాస్ త్రూ అంటే, భయ్యా మీరు OTT కంటెంట్ చూస్తుంటారు. OTT కంటెంట్ చూసినప్పుడు ఖచ్చితంగా 4K HDR అని డాల్బీ విజన్ అనేది ఉంటుంది. సో అక్కడ 4K HDR డాల్బీ విజన్ ఇవన్నీ మనకు హై క్వాలిటీ ఆడియో ఎక్విప్మెంట్, వీడియో ఫార్మాట్సే కదా, ఆడియో ఫార్మాట్సే కదా. సో అక్కడి నుంచి వచ్చే సౌండ్ మీరు పాస్ త్రూ పెట్టుకున్నట్లయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మరి PCM ఎప్పుడు పెట్టుకోవాలి భయ్యా అన్నట్లయితే, మీరు టీవీ ఛానల్స్ అయితే చూస్తుంటారు. టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు మాత్రం PCM అయితే పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. అప్పుడు పాస్ త్రూ అయితే పెట్టుకోకండి, అసలు వాల్యూమ్ అనేది అంతగా ఎక్స్పీరియన్స్ అయితే చేయరు. మీరు PCMలో పెట్టుకుంటేనే మీకు వోకల్స్ కానీ వచ్చేవి అన్నీ పర్ఫెక్ట్గా అయితే వినపడతాయి. మీరు ఓన్లీ OTT కంటెంట్ లేదా పెన్ డ్రైవ్తో లేదా మీ దగ్గర DVD ప్లేయర్ ఉన్నా కానీ ఆ DVD ప్లేయర్ హై క్వాలిటీ DVD ప్లేయర్ అయి ఉంటేనే, హై క్వాలిటీ DVD ప్లేయర్ ఉన్నా కానీ అప్పుడు కూడా పెట్టేసుకొని మీరైతే చెక్ చేయండి భయ్యా.
అప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్ త్రూ నుంచి వచ్చే సిగ్నల్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి పీసీఎం కంటే అన్నమాట. పీసీఎం ఓన్లీ మీరు టీవీ ఛానల్ చూసినప్పుడు మాత్రమే పెట్టేసుకోండి. సో మీలో ఎంతమందికి 4K HDR సపోర్ట్ చేసే సౌండ్ బార్ అయితే ఉంది అనే దాని గురించి అయితే కిందైతే కామెంట్ చేయండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ చేయండి. ఆటోలో పెట్టుకొని, పీసీఎంలో పెట్టుకొని, తర్వాత పాస్వర్డ్లో పెట్టుకొని అప్పుడు వినండి. మీకు ఖచ్చితంగా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఈ సెట్టింగ్ అయితే చేసేసుకోండి. అది కూడా 4K HDR పాస్ త్రూ ఉన్న సౌండ్ బార్స్కి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీ యొక్క సౌండ్ బార్ ERC సపోర్ట్ ఉన్నా కానీ ఇంకొంచెం బెటర్ వేలో మీకు ఆడియో అయితే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అప్పుడు మీరు ఈ యొక్క పాస్ త్రూ సెట్టింగ్ మాత్రం పెట్టుకోండి. మీరు మీ సౌండ్ బార్కి ఎలాంటి క్యాపబిలిటీ లేకున్నా, 4K HDR పాస్ త్రూ లేకున్నా, డాల్బీ విజన్ పాస్ త్రూ లేకున్నా నేను చెప్పే సెట్టింగ్ అయితే వర్కౌట్ అయితే అవ్వదు అని అయితే చెప్తున్నాను. అది మాత్రం గుర్తుంచుకోండి. భయ్యా నేను పెట్టుకున్నాను అయినా కానీ నాకు సపోర్ట్ చేయట్లేదు అని అయితే కామెంట్ అయితే చేయండి. మీ సౌండ్ బార్ ఆ క్యాపబిలిటీ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ సెట్టింగ్ అనేది అదిరిపోతుంది. ఆడియో వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను పాస్ త్రూలో పెట్టి మీకైతే ప్లే అయితే చేస్తున్నాను. మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు అంతగా, బట్ ఏదో కొంచెం గొప్ప బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అని అయితే ప్లే చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఉంటాను. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్.